వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఎందుకు ఇంత వేడిగా ఉంది? అసలు మ్యాటర్ ఏంటి? మోడీ ఏమో నాకు ఓట్లు ఇవ్వండి, నేను మీకు గూండాల నుండి స్వేచ్ఛనిస్తాను, మే 4th నుంచి గూండాల సంగతి మేము చూస్తామని మోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు స్పీచ్ లో. మే 4th తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ వెళ్ళిపోతాయి, స్టేట్ పోలీసులు బెంగాల్లోనే ఉంటారు, ఇది మాత్రం గుర్తుంచుకోండి అని మమతా బెనర్జీ చెప్పింది. ఎవరు గెలిచినా గొడవలు పక్కా అనిపిస్తుంది. దీనికంతా టోటల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి మాత్రం ఒక 1K లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఫైనల్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకరిపై ఒకరు తీవ్ర హెచ్చరికలు చేసుకోవడంతో వెస్ట్ బెంగాల్లో హోరాహోరీ రాజకీయ పోరు నిప్పురవ అద్దుకుంది. ఏప్రిల్ 27న బారక్పూర్ లో జరిగిన క్యాంపెయిన్ ర్యాలీలో ప్రధాని మోడీ ఓటర్లకు సిండికేట్ రాజ్, గూండాల కల్చర్ నుంచి స్వేచ్ఛనిస్తామని వాగ్దానం చేశారు. మే 4th నుంచి గూండాలపై చట్టం కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టంగా చెప్పేశారు. రాష్ట్ర భద్రత, శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కట్టుబడి ఉందని ఆయన నొక్కి చెప్పారు. అలాగే కీలకమైన నాయకత్వ మార్పు తీసుకురావడానికి పౌరులను నిర్భయంగా ఓట్లు వేయాలని ఆయన కోరారు. బాబనీపూర్ లో తన రోడ్ షో సందర్భంగా మమతా బెనర్జీ ఒక స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ చేస్తూ ఎన్నికలు ముగిసిన తర్వాత సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ రాష్ట్రం విడిచి వెళ్లిపోతాయని ఓటర్లకు గుర్తు చేశారు. మే 4th తర్వాత బెంగాల్ స్టేట్ పోలీసులు మాత్రమే ఉంటారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సెంట్రల్ ఏజెన్సీస్ ప్రభావంతో పనిచేసేవారు ఫ్యూచర్ లో లోకల్ అడ్మినిస్ట్రేషన్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఏప్రిల్ 29న జరిగే ఫైనల్ ఓటింగ్ డే సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, టీఎంసీల మధ్య తీవ్రమవుతున్న ఈ వాదనలు 2026 మే 4న జరిగే ఉద్రిక్తమైన ఓట్ల కౌంటింగ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. బీజేపీ సులభంగా 110కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, ఇంకా బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ఓపెన్ గా చెప్పేశారు. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లో భారీ మార్పు రాబోతుందని, ఎన్నికల తొలి దశల తర్వాత బీజేపీ 110కి పైగా సీట్లు గెలుచుకుందని, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా జోషన్ చెప్పారు. ఎన్నికల విజయాల ద్వారా టీఎంసీకి ఉన్న దీర్ఘకాలిక కంచుకోటను కూల్చివేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అందరూ అనుకుంటున్నారు. టీఎంసీ ఎరా కొనసాగాల లేక బీజేపీ నాయకత్వం వాగ్దానం చేసిన మార్పు తీసుకురావాలా అని ఓట్లు నిర్ణయిస్తూ ఉండడంతో రాజకీయాల టెన్షన్స్ పీక్స్ కి చేరుకుంది. హోరాహోరీ ప్రచారాలు, డిఫరెంట్ పోల్స్ వాదనలు ప్రధాన వేదికగా నిలుస్తున్న తరుణంలో ఈ అంచనాలు రీసెంట్ ఇండియన్ హిస్టరీలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎలక్షన్స్ రిజల్ట్స్ లకు నాంది పలుకుతున్నాయి. ఒకవేళ అక్కడ మళ్ళీ టీఎంసీ గెలిస్తే ఏంటి పరిస్థితి? వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లలో టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్, దట్ మీన్ ఏఐటీసీ. ప్రిడిక్షన్ మార్కెట్ లైక్ పోలీ మార్కెట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశలో 52% గా ఉండడంతో బీజేపీకి స్వల్ప ఆధిక్యం లభించగా టీఎంసీకి 47% గా ఉంది. కానీ మొదటి దశ తర్వాత టీఎంసీకి అవకాశాలు 54%కి పదునుగా పెరిగాయి. కానీ బీజేపీ దానికంటే వెనుకబడింది. ఇది ఏ పార్టీకి అనుకూలంగా భారీగా ఓట్లు జరుగుతుందో తెలియదు. ఒకవేళ టీఎంసీ విజయం సాధిస్తే మమతా బెనర్జీ పాలనలో 4వ సారి గెలుస్తుంది. ఆమె మెజారిటీ కోసం ఆ పార్టీ 143కి పైగా సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె 226+ సీట్స్ వస్తాయని అంచనా వేసింది. కానీ ఏంటో చూడాలి. మళ్ళీ గెలిస్తే లక్ష్మీ బందర్ అండ్ స్వస్తియ సతి వంటి సంక్షేమ పథకాల విస్తరణతో పాటు కోల్కతా మరియు రూరల్ సౌత్ బెంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తా అని చెప్పింది. 2021లో గెలుచుకున్న సీట్ల ద్వారా 77కు పైగా సీట్లపై కనీసం బీజేపీకి ఒకవేళ బలం వస్తే పాలనపై విచారణలు, అంటే ఎగ్జాంపుల్ అవినీతి ఆరోపణలు మరియు సెంట్రల్ ఫండ్ ఖర్చులను ముందుకు తీసుకురావచ్చు. అయినప్పటికీ ఎన్డీఏస్ కు 41 to 43% ఓట్లు వాటా రాగా టీఎంసీకి 43 to 45% ఓట్లు వాటాతో స్లైట్ గా ఆధిక్యం ఉంటుందని పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఒకవేళ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో బీజేపీ గెలిస్తే ఏం జరుగుతుంది? వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ గెలిస్తే అనేక రాజకీయ పరిపాలన విధానపరమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన ఫలితం మాత్రం వారికి లభిస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. సాధారణ మెజారిటీ లేదా భారీ విజయం మీద ఆధారపడి ఉంటుంది. పొలిటికల్ అండ్ పవర్ సెంటర్ షిఫ్ట్. వెస్ట్ బెంగాల్ టీఎంసీ డామినేటెడ్ స్టేట్ నుండి బీజేపీ లీడ్ సెంట్రల్ గవర్నమెంట్ తో పోటు పెట్టుకున్న స్టేట్ గా మారుతుంది. దీనివల్ల స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లు సన్నిహితంగా సహకరించుకుని డబుల్ ఇంజిన్ గా మారుతుంది. పరిపాలన మరియు శాంతి భద్రతల హామీలు, గవర్నెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రామిసెస్. బీజేపీ పబ్లిక్ గా ప్రామిస్ చేసింది భయం ఇంకా నమ్మకం తీసుకువస్తామని. బీజేపీ బహిరంగంగా ప్రామిస్ చేసింది స్ట్రాంగర్ రూల్ ఆఫ్ లా, ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్, ఇంకా బెటర్ సేఫ్టీ ఫర్ సిటిజన్స్, ముఖ్యంగా మహిళలకు మెరుగైన భద్రత కల్పిస్తామని నొక్కి చెప్పారు. ప్రెజెంట్ గవర్నమెంట్ హయాంలో అణిచివేయబడిన లేదా నిలిపివేయబడిన అవినీతి మరియు మహిళలపై నేరాలకు సంబంధించిన ఫైళ్లను తిరిగి తెరుస్తామని కూడా బీజేపీ పార్టీ హామీ ఇచ్చింది. ఆర్థిక పరిపాలన పరమైన మార్పులు, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, టీచర్స్ కి ఇంకా వేరే రిలేటెడ్ కేటగిరీ వాళ్ళకి 7th పే కమిషన్ బెనిఫిట్స్ లను అమలు చేస్తామని బీజేపీ లీడర్స్ హామీ ఇచ్చారు. దీనివల్ల వారి సాలరీస్, పెన్షన్స్ పెరుగుతాయని కూడా
కూడా చెప్పారు. బెంగాల్ సెంటర్స్ డెవలప్మెంట్ అజెండాతో మరింత దగ్గరగా అనుసంధించేందుకు మరిన్ని సెంట్రలీ లింక్డ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్లు, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ రోడ్స్, పోర్ట్స్, మెట్రో టైప్ కనెక్టివిటీ, నిలిచిపోయిన పథకాల వేగవంతమైన అమలు కోసం ఒత్తిడి చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు. పాలసీ అండ్ సోషల్ అజెండా ఇంప్లికేషన్స్. బీజేపీ గవర్నమెంట్లోని యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ వంటి చర్యల కోసం ఒత్తిడి చేయవచ్చు. దీనితో పాటు అక్రమ చొరబాటు, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ అని పిలిచే దానిపై కఠినమైన రూల్స్ మరియు టైటర్ బార్డర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ విత్ ద సెంటర్ వంటి చర్యలను కూడా చేపట్టవచ్చు. ఈ చర్యలు మైనారిటీ రైట్స్, సిటిజన్షిప్ అండ్ సెక్యులరిజం అలాగే మతం పైన ఉన్న చర్చలను ట్రిగర్ అవ్వచ్చు. ఒకవేళ బీజేపీ బెంగాల్లో గెలిస్తే అంతర్జాతీయ రైట్ లీనింగ్ లేదా మెజారిటేరియన్ గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ బార్డర్ ట్రెండ్ల భాగంగా పరిగణించబడుతుంది మరియు ప్రపంచ చర్చలలో భారతదేశ ప్రజాస్వామ్యంపై జరిగే చర్చను ప్రభావితం చేయగలదు. ఇంకా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపు స్టేట్స్ పొలిటికల్ అలైన్మెంట్ లో ఒక పెద్ద మార్పుకి దారితీస్తుంది. కేంద్రంతో ముడిపడిన న్యూ గవర్నెన్స్ ప్రయారిటీస్ లకు మరియు లా అండ్ ఆర్డర్, సివిల్ రైట్స్ ఇంకా డెవలప్మెంట్లపై తీవ్రమైన చర్చలకు దారితీస్తుంది. ఇవ్వండి వెస్ట్ బెంగాల్లో జరిగే ఎలక్షన్స్ రిజల్ట్స్ లకు వచ్చే మార్పులు. ఎంతమంది టీఎంసీ గెలుస్తుందని అనుకుంటున్నారో, ఇంకా ఎంతమంది బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నారు? బీజేపీ ఆర్ టీఎంసీ ఏది గెలుస్తుందో కింద కామెంట్స్ లో తెలపండి.